ప్రపంచము మూలలకు విస్తరించిన ఆర్ చెదిరిపోయినటువంటి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము పర్సిక్యూషన్ బికమ్స్ మిషన్. ఈ యొక్క శ్రమలే అది ఒక మిషన్ గా మారుతుంది. అపోస్తల కార్యములు, మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఎడల అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరి. Therefore those who were scattered abroad went everywhere preaching the word. మరి ఇక్కడ ఈ వాక్యంలో చూచినట్లయితే చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారం చేసిరి. ఈ యొక్క చెదిరిపోయినటువంటి చెదరపోవుటే ఒక మిషన్గా అవటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం పిల్లారా. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే యేసును అనుసరించటం వలన విశ్వాసులు బయటకు తోసివేయబడిన ఒత్తిడికి గురి అయినా సరే, లేక హింసలను ఎదుర్కొంటున్నా సరే, ఆ ఒత్తిడే దేవుడు ఇంకొంతగా మరింతగా సువార్తను వ్యాప్తి చేయటానికి ఉపయోగిస్తాడు. కాబట్టి ప్రియులారా, యెరూషలేములో ఎంతో శ్రమలు, పర్సిక్యూషన్స్ అనేటటువంటి సంఘమునకు ఇది నాడు కూడా ప్రియులారా ఎంతో వ్యతిరేకత, ఎంతో ప్రియులారా ఆ శ్రమలు అనేటటువంటి నాడు సంఘాలలో మనం గమనిస్తూ ఉంటున్నాము. ఇక్కడ యెరూషలేములో వాళ్ళు విశ్వాసులు ప్రియులారా వారు చెదరగొట్టబడి ఉంటున్నారు. వారు ఎక్కడ అనుకూలత ఉంటే, ఎక్కడ డిఫరెంట్ ప్లేసెస్కు, యూదయ, సమరియా, ఆ రీతిగా భూదిగంతాలకు కూడా వారు వెళ్ళారు పిల్లారా. అది ఒక రకంగా కీడే అది మంచిగా మారటం అనేటటువంటి చూస్తున్నాం. అది సువార్త వ్యాప్తికి అది ఉపయోగపడటం. మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి పిల్లలు అనేక ఒత్తిడులు, అనేక విధములైనటువంటి డిస్కంఫర్ట్ అనేటువంటిది అనేక రీతులుగా పిల్లారా ఉద్యోగం లేక, ప్రాపర్గా రికగ్నిషన్ లేక, ఐడెంటిటీ లేక ఈనాడు ఉంటున్నటువంటి పరిస్థితులలో దేవుడు పిల్లారా మనల్ని we need to explore. That's why అందుకనే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో వి స్టార్టెడ్ దట్ బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్. దాని ద్వారా పిల్లారా మన యొక్క బిడ్డలను అనేక ప్రాంతాలకు, నూక్ అండ్ కార్నర్స్, ఈనాడు అనేక కొత్త ప్రాంతాలలో మనము విద్యను అభ్యసించవచ్చు. మనకు బిడ్డలు మనం రెడీ టు సెండ్ దెమ్ టు ఫార్ ఆఫ్ ప్లేసెస్. అక్కడ వారు మిషనరీస్గా ఉండాలి, అక్కడ వారు సాక్షులుగా ఉండాలి. ఈనాడు అనేక మంది యవన బిడ్డలు ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు భయంకరంగా స్టూడెంట్స్గా వెళ్ళి అక్కడ గొప్ప పరిచర్యలు చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను కూడా యవన బిడ్డగా ఉన్నప్పుడు బిఎస్సి అయిన వెంటనే పిల్లల నార్త్ ఇండియాకు ఉజ్జయిని అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్టూడెంట్ మినిస్ట్రీ ద్వారా అక్కడ రీచ్ అవ్వటానికి, అక్కడ ఫెలోషిప్, సహవాసం అనేటటువంటిది ఏర్పాటు చేయటం, బైబిల్ స్టడీస్, అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరపడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో సాగర్ అన్నటువంటి ప్రాంతము, ఉజ్జయిని అనేటువంటి ప్రాంతంలో దాదాపు 4 సంవత్సరాలు ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ప్రియులారా స్టడీ పరంగా మనం ఎంతో వెళ్ళవచ్చు. కాబట్టి ఇక్కడ విశ్వాసులు ప్రియులారా అనేక ప్రాంతాలకు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. మన క్రైస్తవులకు ఏదో ఒక ప్రాంతంలో, మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే సెక్యూరిటీ జాబ్ అక్కడే ఉండటం కాదు, కానీ వి నీడ్ టు గో వెళ్ళండి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, నా కోసం ఎవరు వెళ్తారు, whom shall I go and who will go for me. ఆ రీతిగా పిల్లలు అట్లాంటప్పుడు సమస్య అనేది దారి మార్గంగా మారుతుంది. దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి మనం తెలుసుకోవాలి పిల్లారా. ఆ రీతిగా వెళ్ళటం వలన దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆ రీతిగా సహాయం చేస్తాడు. 3 విషయాలు జ్ఞానించిన ఉంటున్నాం. మొట్టమొదటిగా చెదరగొట్టబడితే పంపబడతారు. మనము చెదిరిపోవటం పిల్లారా, ఆ ప్రెషర్స్, ఒత్తిడిలోనైనప్పుడు ఏ రీతిగా చెదిరిపోవటం, స్కాటర్డ్
అది ప్రియులారా మరి పంపబడతారు. ఆ స్కాటర్డ్ అన్నటువంటిది మన యొక్క బైబిల్ పరంగా భాషలో పరిభాషలో చెప్పాలంటే సెంట్ పీపుల్, పంపబడినటువంటి వారు. దేవుడు కూడా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు పిల్లారా. ఆయన ద్వారా ఒక గొప్ప ఆ, మరి మార్గము, రక్షణ, వెలుగు, ఎంత నిరాశలో ఉన్నటువంటి వారికి ఆదరణ పిల్లారా. కాబట్టి దేవుడు ఆ చెదరగొట్టినటువంటి ఆ గుంపును పిల్లలు వాళ్ళను వ్యర్థం చేయలేదు, కానీ వాళ్ళని కొత్త కొత్త ప్రదేశాలకు పంపటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. దేవుడు తన ప్రజలను కదిలిస్తే మరి తన సందేశాన్ని కూడా కదిలిస్తాడు. కాబట్టి పిల్లారా, ఇఫ్ గాడ్ మూవ్స్ ద పీపుల్, దే గో విత్ మెసేజ్ పిల్లారా. ఒక గొప్ప సందేశంతో వెళ్తారు. కాబట్టి చెదరగొట్టబట్టమే కాదనుకు అదే కాకుండా ఆపాలనుకుంటే వ్యాప్తి అవుతుంది. ఈ లోకపరంగా పిల్లలు ఈనాడు సంఘంలో మరి ఆపాలని, లేకపోతే ఆ యొక్క రక్షణ కార్యాన్ని జరగకుండా పిల్లారా వ్యతిరేకంగా ఈనాడు అనేక యాంటీ కన్వర్షన్ లాస్ ఇట్లాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. విరోధం సంఘాన్ని ఆపాలని చూస్తుంది పిల్లలు, విరోధులు మరి ఈ యొక్క సంఘ కార్యాలకు కలాపాలకు వీటన్నిటికి కూడా వ్యతిరేకత, విరోధులు అనేటటువంటి వారు ఎనిమిస్ ఆర్ ఇంక్రీజింగ్ పిల్లలు. అయినా సరే మరి విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుని వాక్యాన్ని బోధించడం ఆపలేదు. వారిలో హృదయంలో పిల్లరా ఉన్నటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క అది పిల్లరా వ్యాప్తి చెందాల ప్యాషన్, ఓవర్ఫ్లో పిల్లరా జీవధారలుగా వెళ్తుంది పిల్లరా. దే కెనాట్, దేవునిలో ఉన్నటువంటి వారు దే కెనాట్ కీప్ క్వైట్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల చైనాలో మరి దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాం, హాంకాంగ్లో ఉన్నాము. ప్రతి చోట కూడా మా ఇంట్లో మరి బైబిల్ స్టడీ జరగటం అనేటిది మనం చూసి ఉంటున్నాము. హాంకాంగ్లో కూడా నైబర్హుడ్ టౌన్ పార్క్, నైబర్హుడ్ కమ్యూనిటీ గ్రూప్ అనేటువంటి స్టార్ట్ చేసి అనేక మంది కూడా రావటానికి, ప్రార్థించుకోవటానికి, స్తుతించటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనల్ని పంపబడినటువంటి ప్రదేశంలో మనము పిల్లరా అక్కడ వాక్యాన్ని చెప్పటం, విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనం చేయవలసింది మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి. వీ నీడ్ టు బి కింగ్డమ్ బిల్డర్స్. ఆ రాజ్యాన్ని కట్టేటటువంటి వారముగా ఉండాలి పిల్లరా. అయ్యాక మరి ఆ వ్యతిరేకత సువార్తను మోయలేదు, ఎవరు కూడా బంధించలేరు పిల్లరా. ఇట్ స్ప్రెడ్స్ ఆన్. చైనాలో నేను గమనించింది ఏంటి అంటే మరి వాచ్మెన్ నీదారు ఒక ప్రదేశంలో సూజో అన్నటువంటి ప్రదేశంలో చూసి ఉంటాడు. దాదాపు అక్కడే 200 బైబిల్ స్టడీ గ్రూప్స్, సెల్ గ్రూప్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇంట్లో పిల్లలు 3-4 ఇట్లా ఓపెన్గా మరి చర్చెస్గా చేయటానికి లేదు. కాబట్టి వారి ఇళ్లలోనే, లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ హాల్, లేకపోతే క్లబ్ హౌస్, ఆ రీతిగా అటువంటి ప్రదేశాల్లో, లేకపోతే ఎక్కడ లేకపోతే పార్కులలో మరి సేవ చేయటం, వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. కానీ ఎంతగా ఆపాలని చూస్తే అది ఇంకా ఎక్కువగా అది బలపడటం అనేటటువంటి, స్ప్రెడ్ అవటం అనేటువంటిది మనము చూస్తాం పిల్లల. ఈ యొక్క మరి మూడవదిగా భయం వస్తే విశ్వాసంగా ఉంటాం, ఫియర్ ఫెయిత్ఫుల్. కాబట్టి భయపడి దాచుకోకుండా చాలా మంది కూడా ఈనాడు భయపడుతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పాలంటే ఎవరు వచ్చి ఏం చేస్తారు అన్నటువంటి. కానీ ఆ రీతిగా కాకుండా పిల్లల మనము ప్రభు కొరకు సాక్షులుగా నిలబడాలి. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ యేసును పాటించాలి పిల్లలు. ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి, ఎంతో కఠినమైనటువంటి రూల్స్ వస్తుంటాయి. బట్ స్టిల్ మనకు దేవుడు ఇంకొక కొత్త మార్గం ఏర్పాటు చేస్తాడు. మేబీ దేవుడు మనల్ని ఇంకొక ప్రదేశానికి పంపించవచ్చు, లేకపోతే దేవుడు మనల్ని పిల్లరా ఉన్నటువంటి ప్రదేశంలోనే ఇంకొక కొత్త పద్ధతిలో పిల్లరా మరి దేవుని యొక్క వాక్యం చెప్పటానికి, సాక్షులుగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ కూడా యేసును వీరు పాటించటము, యేసును వెంబడించటం అనేటటువంటి మనము గమనిస్తున్నాము. విశ్వాసం భయాన్ని ఫలితంగా మారుస్తుంది, మార్పు చేస్తుంది పిల్లల. విశ్వాసంలో ఉన్నప్పుడు మనకు ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడినప్పుడు వీ డోంట్ లివ్ లైక్ యాజ్ వీఆర్ లివింగ్ పిల్లల. మనం ఉన్నటువంటి రీతిగా ఉండం, కానీ మనము మరి ఎంతో ధైర్యంతో పిల్లల. ఒకప్పుడు నాకు ఎంతో పిరికితనం, ఎంతో భయము, ఆ రీతిగా ఉండేటటువంటి. కానీ నాడు దేనికి భయపడేటటువంటి వాడిని కాదు. చైనాలో కూడా చేస్తున్నప్పుడు చాలామంది అన్నారు, అయ్యో నువ్వు చైనాలో ఇంతగా చేస్తున్నావు. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కార్యక్రమాలు అక్కడి నుంచే స్టార్ట్ అయిన పిల్లలు 2000 సంవత్సరంలో.
మరి ఎంతగా ఎంత నేను అన్నాను, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్, గాడ్ విల్ ప్రొటెక్ట్, రెడీ టు గో ఈవెన్ టు ప్రిజన్కి వెళ్ళటానికి అయిన వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, బికాస్ మై లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి మనము ఇవి మరి ఈ యొక్క విశ్వాసులు చెదిరిపోయినటువంటి వాళ్ళు మనం గమనించినట్లయితే వాళ్ళు ఎంతగా పిల్లరా చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసేది. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ చెప్పేటటువంటి వారి యొక్క పాదాలు ఎంతో సుందరంగా ఉంటాయి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఈ యొక్క వాక్యమును చేబోని పిల్లరా మనం ప్రపంచం నలుమూలలకు కూడా వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి సువార్త సందేశము యేసుక్రీస్తు చుట్టూ ప్రారంభమై దానిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసింది ఏంటి అంటే ఈ యొక్క సువార్త సందేశము ఇది యేసుక్రీస్తు చుట్టూ కూడా ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్, ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ క్రైస్ట్ సెంటర్డ్ ప్రీచింగ్ పిల్లారా. అంతలో కూడా ప్రతి ఒక్క సందేశంలో కూడా క్రీస్తు ఉండాలి పిల్లారా. కాబట్టి మన పాపాలకై ఆయన మరణం పొంది ఉంటున్నాడు, మన విజయానికై ఆయన పునరుద్ధరణ, అలాగనే మరియు మన జీవితంపై ఆయన ఆ యొక్క ప్రెజెన్స్ అనేటటువంటి మనల్ని పురుకొల్పేటటువంటి వాడు పిల్లలు, గైడ్ చేసేటటువంటి వాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో. కాబట్టి ప్రియులారా యేసు వారే మనకు విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడై ఉంటున్నాడు. క్రీస్తు బ్రతికి ఉన్నందున సంఘం కేవలం జీవించి ఉండటానికి మాత్రమే కాదు, ఈవెన్ మరి శ్రమల మధ్య కూడా సాక్ష్యం ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉంటాం పిల్లారా. సువార్త మనము నమ్మేది మాత్రమే కాదు, మనము మోసేది కూడా పిల్లారా, మనల్ని తీసుకువెళ్ళేటటువంటిది, మూవ్ చేసేటటువంటిది అయి ఉంటున్నది. కాబట్టి ఈరోజు ఒకసారి పరీక్షించుకో, దేవుడు నన్ను ఎక్కడ సౌకర్యం నుండి బయటకు నెడుతున్నాడు. కొత్త ప్రదేశం పిల్లారా, కొత్త సవాళ్ళు, కొత్త ఛాలెంజెస్, కొత్త బాధ్యతలు. ఆ ప్రాంతమే పిల్లారా, దట్ ఈస్ ద మిషన్ ఫీల్డ్, దట్ ఈస్ ద సెంట్ ప్లేస్. అక్కడ ఉండి దేవుని కొరకు సాక్షులుగా దేవుని బిడ్డలు ఎంత పిల్లారు వారికి రిటైర్మెంట్, దే విల్ బి ఎవర్ బిజీ, ఎవర్ రెడీ టు షేర్ ద గాస్పల్. ఈరోజు మరి మన యొక్క మాటలతోనూ మన జీవితంలోనూ మరి వాక్యాన్ని ఎలా బోధించగలం పిల్లారా? విశ్వాసంతో మరి ప్రోత్సహించటం, ప్రేమతో సత్యం చెప్పటం, సేవ చేయటం, అనేక రకములైన పరిచర్యలతో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యానాంశంను బట్టి వందనాలు. చెదిరిపోయినటువంటి వారు ఏ రీతిగా ప్రభువా సువార్తను చెప్పి ఉంటున్నారు. గొప్ప దేవ, మేమున్నటువంటి ప్రదేశంలో ఎన్నో ఒత్తిళ్ళు, ఎంతో వ్యతిరేకత, కుటుంబంలో ప్రభువా, ఇంకా ప్రభువా దేవా తండ్రి, సమాజంలో, సంఘంలో తండ్రి ఉన్నటువంటి వీటికి ప్రభువా మీ సన్నిధిని ఎలుగెత్తి ప్రార్థించి ప్రభువా, ప్రేమ గల నాయనా తండ్రి తండ్రి తండ్రి, ఓ లార్డ్, రెడీ టు గో ఎనీవేర్ ఎల్స్ ఫాదర్. ప్రేమ గల తండ్రి, ఈ సంఘం ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువా గొప్ప నాయన మా యొక్క పరిచర్యలు ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఉన్నటువంటి ప్రదేశమే మీరు పంపబడిన ప్రదేశం తెలుసుకొని అనేక పరిచర్యలతోటి ప్రభువా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.